ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ కథలు. సౌరి అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ₹1,00,00,000 వచ్చినాయి. ఆ వచ్చిన ₹1,00,00,000తో ఒక మంచి ఇల్లు కట్టించుకున్నాడు. కట్టించుకున్న తర్వాత ఆ వ్యక్తికి తరచూ జ్వరం వస్తూ ఉండేది. ఆ ఊరిలో పేరు పొందిన ప్రతి డాక్టర్ వద్ద చూపించుకున్నాడు. వారు అన్ని పరీక్షలు చేసి చివరికి బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పారు. బ్లడ్ క్యాన్సర్ అని తెలిసినప్పటి నుండి సౌరి చాలా కృంగిపోయి నిరాశలో ఉన్నాడు. అయితే ఆ ఊరిలో ఉన్న ఒక పాస్టర్ గారు సౌరి వద్దకు వచ్చి, అయ్యా, మీ వ్యాధిని డాక్టర్లు నయం చేయలేరు, పరమ వైద్యుడైన యేసు ప్రభువే మాత్రమే తగ్గించగలడు, స్వస్థపరచమని మీరు ప్రార్థన చేసుకోండి, నేను కూడా ప్రార్థన చేస్తాను అన్నాడు. పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత సౌరి ప్రార్థన చేసుకున్నాడు. చాలా ఆలోచించుకొని, తన జీవితం గురించి ఆలోచించుకొని ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నాకు వచ్చిన క్యాన్సర్ వ్యాధిని స్వస్థపరచు, నా వ్యాధి నయమైపోతే నా ఇల్లు అమ్మి ఆ డబ్బంతా నీ సేవ కొరకే ఇస్తాను అని ప్రార్థన చేసుకున్నాడు. 10 రోజులు గడిచిన తర్వాత వ్యాధి తగ్గుముఖం పట్టింది. 1 నెల రోజులు గడిచిన తర్వాత సౌరి పూర్తిగా స్వస్థపరచబడ్డాడు. అతనికి అనేక సార్లు మరలా టెస్టులు జరిపి అతని పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడని డాక్టర్లందరూ తేల్చి చెప్పారు. క్యాన్సర్ ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు తన ఇంటిని అమ్మి వేయాలంటే సౌరికి దిగులు పట్టుకుంది. అనారోగ్యంలో ఉన్నప్పుడు ఇంటిని అమ్మి సేవ కొరకు ఇస్తానని దేవునికి మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇల్లుని అమ్మాలంటే ఆయన కొద్దిగా దిగులు పట్టుకున్నాడు. అమ్మకపోతే మళ్ళీ దేవునికి డబ్బులు ఇవ్వకపోతే నాకు మళ్ళా క్యాన్సర్ వస్తుందని దిగులు పడ్డాడు. అయితే చాలా ఆలోచించి ఒక విషయం చెప్పాడు ఊరి ప్రజలందరికీ. నా ఇంటిని అమ్మేస్తున్నాను, దాని వేల కేవలం ₹100 అని ప్రకటన వేశాడు. ఆ ప్రకటనలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నా ఇంటిని కొన్న వాళ్ళు కంపల్సరిగా నా కుక్కను కూడా కొనాలి, నా కుక్క ఖరీదు ₹1,00,00,000 అని అన్నాడు. వచ్చిన వారందరూ నిరాశతో వెళ్ళిపోయారు. అయితే ఆ ఊరిలో ఒక మంచి ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు వచ్చి, నేను నీ ఇంటిని కొంటాను, నీ కుక్కను కూడా కొంటాను అని చెప్పాడు. ఆ ఊరిలో ఉన్న ధనవంతుడు. అయితే ఆ ధనవంతుడు తన కుమారుడికి ఫోన్ చేసి, రేపు బ్యాంకుకి వెళ్ళి ₹1,00,00,000 డ్రా చేసుకుని రా, నేను ఒక ఇంటిని కొంటున్నాను అని చెప్పాడు. కుమారుడు సరే అన్నాడు. రేపు సౌరితో చెప్పాడు ఆ ధనవంతుడు, నేను నీ ఇంటిని రేపు కొంటాను, నీ కుక్కను రేపు కొంటాను, ఇప్పుడు నీ ఇంటిని కొంటున్నాను, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం, రిజిస్టర్ చేసేసి అని చెప్పి అన్నాడు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు. సౌరి ఇంటిని అమ్మేశాడు, ₹100 అమ్మేశాడు. సంతోషంగా రేపు ₹1,00,00,000 వస్తాయని ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఆ ధనవంతుడు చెప్పిన మాట ప్రకారమే కుమారుడు తీసుకొచ్చిన ₹1,00,00,000 తీసుకొని సౌరి ఇంటికి వెళ్ళాడు. సౌరి ఆ ధనవంతుడిని చూచి, ₹1,00,00,000 తీసుకొని వస్తున్న ఆ ధనవంతుడిని చూచి సౌరి పనివాడిని పిలిచి, వెళ్ళి కుక్కని తీసుకురా, ఆయనకి ఇచ్చేయాలి అని చెప్పాడు. ఆ పనివాడు లోపలికి వెళ్ళి వచ్చాడు. అయ్యా, కుక్క చనిపోయిందని పనివాడు చెప్పాడు. అంతే, సౌరి గుండె ఆగినంత పని అయ్యింది. అయితే వచ్చిన ఆ ధనవంతుడు, చనిపోయిన కుక్కను నేను కొంటానని చెప్పలేదు, చనిపోయిన కుక్క నాకు అనవసరం, మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నాడు. ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళవలసి వచ్చింది. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత సౌరికి మరలా జ్వరం వచ్చింది. ఆ జ్వరము ఇంకా తగ్గలేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. మనం దేవునికి ఇచ్చేటప్పుడు సనుగు కొనకయు బలవంతముగా కాకయు హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము దేవునికి ఇవ్వవలనని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి మన డబ్బు అవసరం లేదు, మన ఆస్తులు అవసరం లేదు, మన అంతస్తులు, మన కార్లు, బిల్డింగులు అవసరం లేదు. అవన్నీ దేవుడు ఇచ్చినవే. దేవుడు ఇచ్చిన వాటిలో దేవునికి ఇవ్వటం అస్సలు దేవునికి లెక్కే కాదు. కానీ దేవుడు చూచేది మనస్సు.
దేవుడు ఇచ్చే మనసును చూస్తాడు. దేవుడు ఇచ్చే మనసును దీవిస్తాడు. మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మొట్టమొదటిగా కయ్యూను హేబేలును బలిని చూశాడు దేవుడు. అయితే ఇద్దరూ బలి ఇచ్చారు. హృదయపూర్వకంగా ఇచ్చిన దాన్నే దేవుడు అంగీకరించాడు. హృదయంలో సనుగు కొనుక్కుంటూ, హృదయంలో గొనుగుతూ ఇచ్చేవాడిని దేవుడు అంగీకరించలేదు. కాబట్టి ఇద్దరు ఇచ్చారు, కానీ ఇచ్చే మనసు శ్రేష్టమైనదిగా ఉండాలి. దేవుడు కోరుకునేది ఇచ్చే మనసు. కాబట్టి ప్రతి వాడును హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రైజ్ లార్డ్. ప్రభునామములో అందరికీ వందనాలు.